వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధ ఘర్షణకు తెరపడడం లేదు. ఇరాన్పై దాడులను ఇజ్రాయెల్ మరింత పెంచింది. టెహ్రాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తుంది. ఇంధన సంక్షోభం ముద్రడంతో హర్ముజ్ జలసంధి తెరవాలని ఇరాన్కు 20 దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఆయిల్ రిఫైనరీలు, వాణిజ్య నౌకలపైన దాడులను ఖండిస్తూ ప్రకటన చేశాయి. ఇరాన్ చర్యల వల్ల ప్రజలపై ప్రభావం పడుతుందని ఫ్రాన్స్, జపాన్, బహ్రెయిన్, యూకే, జర్మనీ, యుఏఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా తగ్గేదేలే అంటోంది టెహ్రాన్. ఇక ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేస్తుంది. ఖుజేస్తాన్ ప్రావిన్స్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైన బాంబు వర్షం కురిపిస్తుంది. ఆ స్థానంలో నిల్వ ఉంచిన మిసైళ్లు బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఖుజేస్తాన్ ప్రావిన్స్ ప్రాంతం అంతా కూడా భారీగా మంటలు, దట్టమైన పొగ మేఘాలు ఎగిసిపడుతున్నాయి. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతోటి టెహ్రాన్ కౌంటర్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్లోని అరాద్, డెమోన్లోని నివాస సముదాయాలపైన మెరుపు దాడికి దిగింది. తలుచుకుంటే అణు సైట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది ఇరాన్. నంతాజ్పై దాడికి ప్రతీకారంగా దాడి చేస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ దాడి తర్వాత అణు లీకేజీ లేదంటూ IAEA ప్రకటించింది. ఇక ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్ముజ్ను ఓపెన్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. హర్ముజ్ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపైన దాడి చేస్తామని హెచ్చరించారు. అతిపెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఇక మరోవైపు వనరుల పరంగా ఎంతో కీలక దీవి అయిన గ్రీన్లాండ్ను చేజిక్కించుకునేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే గ్రీన్లాండ్ను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అభయాస్తం ఇచ్చింది ఇరాన్. నిజానికి గ్రీన్లాండ్ను అప్పగించాలని ట్రంప్ మొదట ఐరోపాను బెదిరించారు. ఆ తర్వాత వారిని బతిమలాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఐరోపాకు నేను చెప్పేది ఒకటే, మీరు మీ గ్రీన్లాండ్ను కాపాడుకోలేకపోతే మా సాయం అడగండి, మేము ఆయన నుంచి దాన్ని కాపాడుతాం, అందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు టెహ్రాన్ పాలకులు. వెల్కమ్ బ్యాక్. హర్ముజ్ జలసంధిని తెరవాలని 20 దేశాలు కోరినా ఇరాన్ తగ్గేదిలే అంటుంది. అసలు ఏం జరుగుతుంది చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్ నమస్తే. హర్ముజ్ జలసంధిని తెరవాలని 20 దేశాలు కోరినా కూడా ఇరాన్ తగ్గేదిలే అంటుంది. రష్యా లేదా చైనా వంటి దేశాల మద్దతు లేకుండా ఇరాన్ ఇంత మొండిగా వివరించగలదంటారా? ఈ విషయంలో ఈ 2 దేశాల పాత్ర ఏమిటి సత్యం గారు? వాస్తవానికి హర్ముజ్ జలసంధి చైనాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చైనా బిగ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇరాన్, కాబట్టి అదేం లేదు. అందుకని సహజంగానే అమెరికా మీద ఒత్తిడి తేవాల, మిగతా దేశాలన్నీ కూడా ఆయిల్ సంక్షోభం వచ్చి అట్లాగే ప్రజలకు కూడా తిరుగుబాటు తత్వం రావాలి ట్రంప్కి వ్యతిరేకంగానే ఉద్దేశంతో ఇవాళ హర్ముజ్ జలసంధిని మూసేస్తుంది లేదా కట్టడి చేస్తుంది. అయితే ట్రంప్ ఇవి మిగతా దేశాలు 20 దేశాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఇరాన్ రియాక్ట్ అయింది. మాకు శత్రువులు కాని దేశాల నౌకలన్నీ బోనిస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న. అదొక వెసులుబాటు. కాబట్టి మిత్ర దేశాలన్నిటి కూడా మేము అడ్డగించాం, మా శత్రు దేశాల నౌకలను మాత్రం అడ్డగిస్తాం అన్నది. కాబట్టి ఆ మేరకు మిగతా దేశాలకు ఇప్పుడు విజ్ఞప్తి చేసిన 20 దేశాల్లో చాలా దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది. అందులో భారతదేశం, చైనాకు కూడా సమకూరుతుంది. కాబట్టి దాని ప్రభావం అంటే హర్ముజ్ జలసంధి మూసేస్తే వచ్చినటువంటి ప్రభావం ఆయిల్ సప్లైలో ప్రపంచం మొత్తానికైతే 22% ట్రాన్స్పోర్టు హర్ముజ్ జలసంధి నుంచి అవుతుంది.
మన భారతదేశానికైతే 30% ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ప్రపంచానికైనా మనకైనా ఈ మేరకు మాకు శత్రువుగా దేశాల నౌకలు నిల్వ చేస్తామన్నారు కాబట్టి భారతదేశానికి రిలీఫ్ వస్తుంది, కొన్ని ఏషియా దేశాలకు కూడా రిలీఫ్ వస్తుంది. అందుకని చైనా లాంటి దేశాలకు కూడా రిలీఫ్ వస్తుంది. కాబట్టి చైనా సపోర్ట్ తోటి అర్ముద్ జలసంధి మూసేయటం ఉండదు. ఎందుకంటే ఆ అర్ముద్ జలసంధిని చైనా మూసేయించి ఎంకరేజ్ చేస్తే అవతల ఎక్కువ పెట్రోల్ అమ్మి లాభాలు సంపాదించేది అమెరికానే. పెట్రోల్ అమ్మకాలు వాళ్ళ ప్రొడక్షన్లో అమెరికానే 22% ఉంది వాటా. వాళ్ళ దగ్గర పెట్రోల్ దొరకకపోయినా మిగతా దేశాల యొక్క క్రూడ్ని తన చేతిలో పెట్టుకొని ఆ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి అర్ముద్ జలసంధిని మూసేస్తే చైనాకు వచ్చేదే లేదు. ఒకవేళ ఇలా మూసేస్తే పెట్రోల్ కొరత ఏర్పడితే రష్యన్ క్రూడ్ ఆయిల్కు, రష్యన్ పెట్రోల్కు డిమాండ్ ఏర్పడుతుంది. రష్యా కొంత ప్రయోజనం పొందుతుంది, చైనాకు వచ్చే ప్రయోజనం ఏంది? ఎందుకంటే చైనా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ కాదు, నెంబర్ 1 ఇంపోర్టింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. తనకు రష్యా నుంచి వస్తుంది, తర్వాత ఇరాన్ నుంచి వస్తుంది. అటువంటిది ఆ అర్ముద్ జలసంధిని మూసేసేటువంటి దాంట్లో చైనా పాత్ర ఉండే అవకాశం లేదు. అట్లాగే రష్యా కూడా ఈ స్కేర్సీ తోటి కొంత ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి అది రిలేటివ్ బెనిఫిటే తప్ప అబ్సల్యూట్ బెనిఫిట్ కాదు. ఏదేమైనా అర్ముద్ జలసంధి మూసేయటం అనేది అన్ని దేశాల సంక్షోభం వచ్చి అమెరికా మీద ఒత్తిడి తేవాలనేది ఇరాన్ కొంతమేరకు సక్సెస్ అయింది. చాలా దేశాలు యుద్ధం విరమించుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పోతుంది, వరల్డ్ ట్రేడ్ సంక్షోభంలో పోతుంది. తర్వాత ఇది ఇంకా పెరిగితే అమెరికా కూడా సంక్షోభానికి లోనవుతుంది. ఎందుకంటే యుద్ధం కోసం మరొక $200 బిలియన్ కావాలని పెంటగాన్ రిక్వెస్ట్ చేసింది. తర్వాత పార్లమెంట్ అప్రూవల్ చేస్తుందో లేదో తెలియదు, డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ట్రంప్ రేటింగ్ కూడా పడిపోయింది, 60% నుంచి 36% పడిపోయింది యుద్ధం వల్ల. కాబట్టి మొఖబిర్రు కోసం ఇరాన్ మీద గెలిచిన హీరోని అనిపించుకొని ఆయుధానికి ప్రయత్నం చేస్తుండడం అనిపిస్తుంది. కాబట్టి ఆయన లక్ష్యాలు కూడా అయిపోయినాయి. తయారు చేస్తారు అనే పేరు మీద దాడి చేసినారు. అణుకేంద్రాల మీద దాడి చేసినా అటువంటి రియాక్షన్ ఎక్కడ బయటకు వెళ్ళలేదు, అది తప్పని తేలింది. అట్లాగే ఖొమేనీని చంపుతాం అన్నారు, చంపారు, అది కూడా అయిపోయింది. ఇంకా 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 చంపడానికి ఎవరు మిగిలిరు? ఇరాన్ సామాన్య ప్రజల్ని చంపటం ఇక నుంచి. కాబట్టి యుద్ధం చేస్తే ఇరాన్కేమో భౌతిక సంక్షోభం, అమెరికాకేమో ఆర్థిక సంక్షోభం. ఈ 2 సంక్షోభాలు వాళ్ళు ఎదురవుతాయి. అయితే సత్యం గారు, ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేస్తాయి. అయితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపైన పడే తక్షణ ప్రభావం ఏమిటి సత్యం గారు? తర్వాత ట్రేడ్ తగ్గుతుంది. రెండోది మన జీడిపి కూడా ఈ యుద్ధం ప్రారంభంగా ముందు 7.2 నుంచి 7.4% మధ్య గ్రోత్ రేట్ ఉండొచ్చు. అది ఇంటర్నేషనల్ సంస్థలైనా మన SBI అయినా అనేక సంస్థలు. కానీ ఇప్పుడు ఆ 0.2 నుంచి 0.4 పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి 7% లోపే ఉండే అవకాశం ఉంది. ఇంకా కాలం కొనసాగితే ఇంకా సంక్షోభం ఎక్కువైంది. తాత్కాలికంగా నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 0.4% తగ్గిపోయే అవకాశం ఉంది. అమెరికా జీడిపి కూడా అట్నే తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల జీడిపి కూడా 0.2 నుంచి 0.4 మధ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. కాబట్టి మన భారతదేశం మీద కూడా ఆ మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా గత ఏడాదిగా మంచి కంట్రోల్ ఉంటుంది భారతదేశంలో. 0.75 ఇప్పుడు ఇది కొనసాగుతూ ఉంటే ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. 3.5 నుంచి 4 కావచ్చు ఇంకో వారం అట్లా పెరిగితే. కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగితే గ్రోత్ రేట్ తగ్గుద్ది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి భారతదేశం మీద డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సరుకు ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందే. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ మేరకు మన దేశం మీద ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, ఇజ్రాయెల్ అమెరికాలు ఖుజస్థాన్ ప్రావిన్స్లోని ఎయిర్ బేస్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అక్కడ మిసైల్ స్టోరేజ్ని ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ దాడి చేసే సామర్థ్యాన్ని ఎంతవరకు తగ్గించగలిగారు సత్యం గారు? ఇరాన్కు
ఇప్పుడు విశాలమైన దేశం ఇరాన్. దాని జనాభా దరిదాపు 10 కోట్లు, 9.6 crores. హ్మ్. కాబట్టి అట్లాగే అది చిన్న ఇజ్రాయెల్ అంత చిన్న దేశం కాదు, లేకపోతే ఇరాక్ అంత చిన్న దేశం, పెద్దది, హ్మ్. విశాలంగా ఉంటుంది. దరిదాపు మన ఉత్తరప్రదేశ్ అంత ఉంటుంది. కాబట్టి రకరకాల ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఏదైనా అమెరికా, ఇజ్రాయెల్ దీర్ఘకాలంలో ఇరాన్ని అన్ని ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేయగలదు. కానీ ఆ తర్వాత బాంబింగ్ ఎక్కడ వేస్తుంది? వియత్నాంలో అట్టే ధ్వంసం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ అట్టే ధ్వంసం చేశారు. తర్వాత ఇంకా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ అంటే భూతల మార్గం ఎంచుకోవాలి. అంటే భౌతికంగా సైనికులు పోయి ఆ దేశంలో ఫైట్ చేయాలి. అప్పుడు రియల్ ఫైట్ జరుగుద్ది. అవతల ఐఆర్జీసీ ఉంది, ఇరాన్ ప్రజలు ఉన్నారు, ప్రజల మద్దతు ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాను, వియత్నాం చేసినంత ఈజీ కాదు ఇరాన్ మీద భౌతికంగా దాడి చేయటం. ఏదో హర్ముజ్ జలసంధి దగ్గర దాడి చేసి మేము దాన్ని ఓపెన్ చేస్తాం అంటున్నారు. హ్మ్. అది ఒక భీకర యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ లాంగ్ రన్లో జరుగుతూ ఉంటే అమెరికాకున్న టెక్నాలజీ, ఇజ్రాయెల్కున్న టెక్నాలజీ మేరకు ఎయిర్ బేసులు, తర్వాత ఇటువంటి ఎయిర్ బేసు, మిజైల్స్ దాళ్ళు, ఇవన్నీ వాటి యొక్క ఎఫిషియన్సీ ఇరాన్కు తగ్గిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఇంకా అమెరికా అటువంటి దాడులు చేయడం కూడా భౌతిక మార్గం ద్వారా పోవాలి. అప్పుడు మళ్ళీ స్టిప్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అసలు ట్రంప్ ఇంతకాలం రెసిస్ట్ చేస్తాను అనుకోలే, వారంలో అయిపోతే ఇద్దాం అనుకున్నాడు, కానీ 4 వారాలు అయింది. హ్మ్. ఇప్పుడు ఇరాన్లోనే ప్రజలకు వ్యవస్థకు సంక్షోభంగా మారింది, అమెరికాకేం ఆర్థిక సంక్షోభంగా మారబోతుంది. కాబట్టి దీర్ఘకాలం కొనసాగితే రెండింటికి సంక్షోభమే. అయితే సత్యం గారు, ఇక్కడ నతాన్ష్ ఘటనకు ప్రతీకారంగా అణు సైట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది ఒకవైపు. అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రస్తుతానికి లీకేజ్ లేదని చెప్పిన భవిష్యత్తులో అణు కేంద్రాలే లక్ష్యంగా యుద్ధం జరిగితే పశ్చిమాసియా పర్యావరణ పరిస్థితి ఎంత దారుణంగా ఉండే అవకాశం ఉందంటారు సత్యం గారు? ఖచ్చితంగా. ఎందుకంటే హ్మ్. ఇవాళ ఇరాన్లో ఉన్నటువంటి 3 అణుశుద్ధి కేంద్రాల మీద దాడి చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేసింది. అక్కడేం ఆనవాళ్ళు దొరకలేదు, అక్కడేం రేడియేషన్ లేదని IAEA ప్రకటించింది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించింది. అట్లాగే నిన్న ఇజ్రాయెల్ అణు శుద్ధి కేంద్రం మీద ఇరాన్ దాడి చేసింది. దాడి చేస్తే అది కూడా ఇంతవరకు అటువంటిది లీకేజ్ కాలేదని ఇవాళ IAEA ప్రకటించింది. కానీ భవిష్యత్తులో మీరు ఎట్లాగే దాడి చేస్తే మీ అణు కేంద్రాల మీద దాడి చేస్తే అంటుంది. ఇజ్రాయెల్ దగ్గర ఇప్పుడు ఇరాన్ దగ్గర ఆటమిక్ వార్ హెడ్స్ లేవు, కానీ ఇజ్రాయెల్ దగ్గర ఆటమిక్ వార్ హెడ్స్ ఉన్నాయి. అవి కనుక ధ్వంసం అయితే ఖచ్చితంగా రేడియేషన్ ప్రభావం ఇజ్రాయెల్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో వార్ హెడ్స్ అమెరికా దగ్గర 5200 ఉన్నాయి, రష్యా దగ్గర 5400 ఉన్నాయి, చైనా దగ్గర 680 ఉన్నాయి, భారతదేశం దగ్గర 180 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 173 ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర 380 ఉన్నాయి, బ్రిటన్ దగ్గర 280 ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర 40 ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర 40 ఉన్నాయి. ఇట్లా ఆటమిక్ వార్ హెడ్స్ ఉన్న దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. అవి బరస్ట్ అయితే ఇజ్రాయెల్కి నష్టం జరుగుతుంది. ఇరాన్ దాడి చేయగలదా లేదా అనేది రెండో అంశం. కానీ వాటి మీద దాడి చేస్తారని హెచ్చరిక చేసింది. అంటే వీళ్ళ మీద దాడి చేస్తుంది కాబట్టి చేస్తుంది. తర్వాత ప్రపంచం కూడా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి పరిమితి, బాలిస్టిక్ మిజైల్స్ 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఉన్నాయి. కానీ నిన్న డిగో గార్సియా మీద ప్రకటించారు, ఒకటి ఫెయిల్ అయింది, ఇంకోటి డిగో గార్సియా తాకునో లేదో కానీ మధ్యన మేము ధ్వంసం చేసినామని చెప్పారు. కాబట్టి ఇంకా లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి అనుకుంటే ఇరాన్ నుంచి ప్రమాదమే ఉందని చెప్పేసి నిన్న భయపడుతున్నారు. అవి ఉన్నాయా లేవా, ఇజ్రాయెల్ మీద టార్గెట్ రీచ్ అవుతాయా లేవా, ఇవన్నీ సెకండ్ క్వశ్చన్. కానీ ఇరాన్కు ఉన్నటువంటి మిజైల్స్ యొక్క కెపాసిటీ మాత్రం ఇజ్రాయెల్ మీద ఏ ప్రాంతంలోనే దాడి చేసేటువంటి ఎఫిషియన్సీ ఉందని తేల్తా ఉంది. అయితే సత్యం గారు, ఇక్కడ ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఒకవైపు, అయితే ట్రంప్ అల్టిమేటం ఇవ్వడం వల్ల ఈ దేశాలు అమెరికా వైపు మొగ్గుతాయా, లేక శాంతి చర్చల కోసం ఇరాన్ తోటి రాయబారాలు నడిపే అవకాశం ఉందంటారా సత్యం గారు? వాస్తవానికి యూరప్కు అమెరికాకు వైరుధ్యం ఉంది, 2 విషయాల వైరుధ్యం ఉంది. పనామా కాలం ఆక్రమించుకుంటా అన్నాడు, అప్పుడు ఒక వైరుధ్యం వచ్చింది. ఇంకా పర్టికులర్గా గ్రీన్లాండ్ నాకు కావాలంటుండు.
గ్రీన్లాండ్ డెన్మార్క్ కింద ఉంది, అటానమస్ గవర్నమెంట్ ఉంది గ్రీన్లాండ్లో. అటువంటిది నాకు కావాలంటుండు అంతే, దాంట్లో వనరులు ఉన్నాయి నాకు కావాలంటుండు. అది యూరప్కు సంబంధించినటువంటి కేంద్రం, మినరల్స్ ఉన్నటువంటి కేంద్రం. రష్యా వస్తుంది, చైనా వస్తుందని బెదిరించి మీరు రక్షించుకోలేరు, నేను రక్షిస్తాని ఇటువంటి హుంకరింపులు చేస్తే యూరోప్ యూనియన్ మొత్తం కూడా వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు, నువ్వెవరు ఈ గ్రీన్లాండ్ రావటానికని. ఆ వైరుధ్యం కొనసాగుతుంది. అట్లాగే రష్యా నుంచి గ్యాస్ పెట్రోల్ బంద్ చేసుకుంటే 2-3 దేశాలు ఒక లిమిట్ వరకు సహకరించారు, ఆ తర్వాత సహకరించట్లే. వాళ్ళకు రష్యన్ గ్యాస్ లేనిది, ఆయిల్ లేనిది వాళ్ళకు కొరత ఉంటుంది. అదొక వైరుధ్యం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ఈ గల్ఫ్ ఈ క్రైసిస్ వల్ల యూరప్ అంతా కూడా సంక్షోభంలో పోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంపోర్ట్ అయ్యే దాంట్లో రష్యా నుంచి వద్దన్నాడు కాబట్టి వాళ్ళు గల్ఫ్ నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ గల్ఫ్ నుంచి వస్తే వాళ్ళకు యూరోప్లో అదొక సంక్షోభం ఉంది. ఇటువంటి వైరుధ్యాలు అమెరికా తోటి ఉన్నాయి. కాబట్టి అమెరికా చెప్పినట్టల్లా ఈయన స్థితిలో లేదు. కొన్ని విషయాల డిఫరెన్స్ ఉంది, కొన్ని విషయాల సహకరిస్తుంది. కాబట్టి కంప్లీట్గా అమెరికా అనగానే వచ్చి యుద్ధంలో చేరే పరిస్థితుల్లో లేవు. అయితే సత్యం గారు, 48 గంటల్లో విద్యుత్ కేంద్రాలపైన దాడి చేస్తున్న ట్రంప్ హెచ్చరిక యుద్ధాన్ని మరింత విస్తృతం చేస్తుందా? ఒకవేళ విద్యుత్ గ్రిడ్లు దెబ్బతింటే ఇరాన్ సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు సత్యం గారు? ఇప్పటికే వర్నబుల్గా ఉంది, చాలా వర్నబుల్గా ఉంది. అది దరిదాపు ప్రజలు వైద్యం కోసం, తర్వాత తిండి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది, కొనసాగుతుంది. ఇంకా అన్ని టవర్స్ మీద ఇట్లా విద్యుత్ శక్తి మీద, మిగతా మంచినీళ్ళ చెరువుల మీద, డ్యాముల మీద చేస్తే దరిదాపు ఇరాన్ ప్రజలు సైన్యంలో ఉన్న వాళ్ళు తప్ప చుట్టూ ఉన్నటువంటి దేశాలకు వలసలు పోవాల్సి వస్తుంది. అంటే దరిదాపు అప్పుడు ట్రంప్ మ్యాన్యూటర్గా మారతాడు, మనుషులు తినే మనిషిగా మారతారు. వేల మంది ఆకలితో చనిపోయే అవకాశం ఉంది, వైద్యంలో బద్దులు చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పాపం నెతన్యాహు, ట్రంప్ ఇప్పటికే మూట కట్టుకున్నారు. పాలస్తీనాల్లో 72,000 మందిని చంపి 10,000 మంది పిల్లలు ఉన్నారు అందులో. రేపు ఇరాన్కి కూడా అదే పరిస్థితి వస్తే ఒక మ్యాన్యూటర్స్గా మారిందని చెప్పాల్సి వస్తుంది వీళ్ళిద్దరిని. అయితే సత్యం గారు, ఇక్కడ యూరోప్కు గ్రీన్లాండ్ను రక్షించే సాయం చేస్తామని ఇరాన్ ప్రకటించడం ఒక దౌత్యపరమైన వ్యంగ్యమా, లేకపోతే అమెరికాను అంతర్జాతీయ వేదికపైన ఒంటరి చేసే ప్రయత్నం అనుకోవాలి? దీన్ని ఏ విధంగా చూడాలి సత్యం గారు? అమెరికాను ఒంటరి చేసే వ్యూహం కాదు, యూరోప్ను ఎద్దావా చేయటమే. అంటే మేము అమెరికాకు లొంగం అనేటువంటి ఒక ఇండికేషను, అమెరికా నుంచి మీరు రక్షించుకోండి, ఒకనే వీపు చూపెట్టొద్దు అటువంటిది రెండోది వ్యంగ్యం. అవి రెండు అందులో ఉన్నాయి. అంటే అమెరికాకు వ్యతిరేకంగా పోరాడి గ్రీన్లాండ్ నిలబెట్టుకోండి అనేటువంటిది దాని కన్క్లూజన్ సందేశం. కాబట్టి ఒకటి నేను సాయం చేస్తాననేది వ్యంగ్యం. అందుకని వాస్తవానికి యూరోప్ని దాన్ని గుర్తు చేసి, రిమెంబర్ చేసి, మీరు ఎలర్ట్గా ఉండండి అనేటువంటి ట్రంప్ ఎడల మీ వైఖరి, మీరు ఎలర్ట్గా ఉండండి అనేటువంటిది దాంట్లో అంతర్లీనంగా అవుపడుతుంది. కాబట్టి గ్రీన్లాండ్ ఎక్కడో రష్యాకు వెస్ట్ నార్త్లు ఉంటుంది, తర్వాత అమెరికాకు ఈస్ట్ నార్త్లు ఉంటుంది. కాబట్టి ఇరాన్ నుంచి పోయి అక్కడికి పోయి రక్షించడం కాకుండా దాన్ని వ్యంగ్యంగానే దాన్ని ఉపయోగించారు. అయితే సత్యం గారు, వనరుల కోసం గ్రీన్లాండ్ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తుండడం వెనక ఉన్న అసలు భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఏమిటి సత్యం గారు? ఏం లేదు, ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికాకు. ఇప్పటికే 700 స్థావరాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంఖ్య కోట్ చేస్తున్నారు. సరే, ఎన్నైనా ఉన్నాయండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచం తర్వాత గ్రీన్లాండ్లో కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. ఏమిచ్చారంటే మీ ఈ విమానాలు కానీ, లేకపోతే యుద్ధ విమానాలు కానీ ఏరోడ్రోమ్ను ఉపయోగించుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ మేరకు పర్మిషన్ ఉంది అమెరికాకు. కానీ అట్లా కాకుండా అసలు గ్రీన్లాండే కావాలంటాడు. అమెరికాకు ఒక జబ్బు పట్టుకుంది, ఒక భయం పట్టుకుంది. రేర్ ఎర్త్ మెటీరియల్లో బాగా స్కేర్సిటీ ఉంది అమెరికా. 90% ప్రొడక్షన్లో 90%, మినరల్స్ 60% చైనాలు ఉన్నాయి. చైనా రేర్ ఎర్త్ మెటీరియల్ ఇవ్వకపోతే అమెరికా ఎలక్ట్రానిక్ పరిశ్రమ, ఈవీ వెహికల్స్ పరిశ్రమ, తర్వాత యుద్ధ విమానాలు, వీటన్నిటిలో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ అవసరం. చైనా అది కనుక ఉపసంహరించుకుంటే అమెరికా ఎక్కడిదక్కడ నిలిచిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ మధ్య చైనా పోయి చర్చించి వాళ్ళ మీద 200% వేస్తానన్నటువంటి టారిఫ్ని 30% తగ్గించి
మళ్ళా కొంతమేరకు నియంత్రణలో భాగంగా ఆ రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికాకు. ఉమ్, ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్ ఎక్కడుంటే అక్కడ నాకు కావాలంటుండు. ఇప్పుడు పాకిస్తాన్కు మనతోటి వచ్చిన వైరుధ్యంలో ఆయుధాలు సప్లై చేసి దాని కింద నాకు బెలిచిస్తాను రేర్ ఎర్త్ మెటీరియల్ అక్కడ ఉన్నటువంటి మినరల్స్ని తవ్వుకునే అవకాశం నాకు ఇవ్వాలి, నేను దవ్వుకుంటా అంటాడు పాకిస్తాన్ని. అట్లాగే గ్రీన్లాండ్ని రేర్ వాల్యుబుల్ రేర్ మినరల్స్ ఉన్నాయి, నాకు కావాలంటుండు. అంటే దాని అర్థం ఏమిటి? భవిష్యత్తులో రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా గనక ఆపేస్తే నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవి ఎక్కడెక్కడ దొరికితే వాటిని పట్టుకోవాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. దాంట్లో భాగంగానే బెలుచిస్తాన్ కావాలి, తర్వాత గ్రీన్లాండ్ కావాలి, ఇంకా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎక్కడెక్కడ ఆ మినరల్స్ ఉన్నాయో నిల్వలు అవన్నీ కావాలని అడుగుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ అంతే సత్యం గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.